వేసుకున్నా పింక్ సారీ. మొత్తం వెజ్ నాకు మొత్తం స్మార్ట్ సిటీ వల్ల నీదే. మన తాళి సిరీస్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఎపిసోడ్ లో డాక్టర్ అనిత మనతో పాటు వచ్చేసింది. అని నీ ఫేవరెట్ ఏంటి? ముద్దపప్పు. ఈ ముద్దపప్పుకి ముద్దపప్పే ఇష్టం. నా ఫేవరెట్ ఏమో కలగలుపు కూర, దప్పలం ముక్కల పులుసు అంటారు, అది నాకు చాలా అంటే ముద్దపప్పు అంటే ఎంత సాఫ్ట్ ప్లేన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్సైడ్. సరే, బీట్రూట్ కొబ్బరి ఫ్రై ఉంది, పుదీనా చట్నీ ఉంది, ఇంకా మిగతా అన్ని యాడెడ్ యాక్సెసరీస్. వరుసగా 4 రెసిపీస్ 1 by 1 ఇవన్నీ చూడాలంటే మీరు చూడాల్సిందే. ఆయనమ్మా అన్నం వేడి వేడిగా నువ్వు కూడా పెట్టేసుకో ఏంటన్నా. పెట్టుకుంటా. ముద్దపప్పు సూపర్. అయినా దాని మీద అది కదా కావాలి అట్లాగా. చాలు చాలు చాలు. పుదీనా పచ్చడి, దీని మీద కూడా నెయ్యి వేస్తాను. హైయెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్. ఒక డాక్టర్ లెవెల్లో చూస్తున్నావా? బీట్రూట్. ఎస్. చాలు చాలు చాలు. ఓకే, బికాజ్ ఐ హ్యావ్ టు టేస్ట్ ఆల్ కదా. యా. మునక్కాయ, విటమిన్ ఏ. ఏంట్రా నేను డాక్టర్ అని చెప్పి అన్ని అట్లాంటివి పెట్టినావా ఏంది? చెప్తా. ఇది ములక్కాయ కాదు, దప్పలం అంటారు దీన్ని. ముక్కల పులుసు అని కూడా అంటారు. దీంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. ఓకే, నైస్. సో దిస్ ఈజ్ అవర్ మెన్యూ టుడే. వెజ్ రెసిపీ ప్యూర్. మీకు ఇంకా చెప్పలేదు కదా, ఇప్పుడు మన ముందు ఉన్నది డాక్టర్ అనిత, డెర్మటాలజిస్ట్. 25 years నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉంది. అండ్ తనకి పర్సనల్గా ప్రైవేట్గా కూడా నాలాంటి రెగ్యులర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్లీ పేషెంట్స్. మాది చాలా సంవత్సరాల బంధం, చిరకాల బంధం మా ఇద్దరిది. అది మేము కట్టుకున్న చీరలోనే మీకు తెలిసిపోయింది. నెయ్యి నాకు కూడా ఇష్టం. పప్పులో నెయ్యి, పుదీనా పచ్చడిలో నెయ్యి, అండ్ దప్పలం. ఇందులో మొరంగడ్డ కూడా ఉంది తెలుసా? ఓకే, స్వీట్ పొటాటో. సో దిస్ ప్లేట్ ఈస్ ఫుల్ ఆఫ్ they call nutrients for me, I feel. Very nice. Because see, first of all నెయ్యి మనము అనుకుంటాం ఏదో కొలెస్ట్రాల్ పడుతుంది. యు ఆర్ సపోజ్ టు హ్యావ్ 1 or 2 spoons of ghee every day. మనం ఇంత లావు ఉన్నాం అయినా కానీ తినాలి, ఫ్రాంక్ గా చెప్పాలంటే. బికాస్ ఇట్ ఈస్ అ గుడ్ ఫ్యాటీ యాసిడ్ అన్నమాట, అండ్ బాడీకి మంచిగా ఉపయోగపడేది. అండ్ బీట్రూట్ మనమైతే రోజు అదే తాగుతున్నాం కదా. మనం జిమ్ కి పోయిన దగ్గర నుంచి వి హావ్ బీన్ యూజింగ్ దిస్. అది మనం ఇంట్లో మామూలుగా కర్రీ చేసుకుంటాం. అండ్ ఇట్ గివ్స్ గుడ్ కాంప్లెక్షన్ టు ద ఫేస్ ఆల్సో. అంటే సీరియస్ గా నేను ఈ మధ్యలో కొద్దిగా డార్క్ అయ్యాను కదా, బికాజ్ అప్పుడు కరోనా టైంలో అవన్నీ కొంచెం. సో దాని తర్వాత రెగ్యులర్ యూజ్ ఆఫ్ బీట్రూట్ హస్ చేంజ్ మై కలర్ ఆల్సో. ఇంకా కావాలి. అవును, అందుకనే నీ ఒరిజినాలిటీ ఇంకా రావాలి. ఇంకొకటి దప్పలం అనేది మాత్రం నేను కొత్తగా వింటున్నాను. ముక్కల పులుసు దప్పలం. కానీ దీంట్లో నాకు బాగా కనపడింది మునక్కాయ. అండ్ ఇంకొకటి తెలుసా, మా ఆయన కూడా ఇది ఎక్కువ తినమని చెప్తారు. కళ్ళ డాక్టర్ కదా. అవునండి, పుల్లారావు గారు ఐ స్పెషలిస్ట్, ఆఫ్థల్మాలజిస్ట్. అసలు నల్గొండ చుట్టుపక్కల మొత్తం ఆయన పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు ఐఎంఏ స్టేట్ సెక్రటరీ, పాస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. అండ్ యాజ్ యు నో, కొత్తిమీర, పుదీనా, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ యాంటీ ఆక్సిడెంట్. మనం ఏందో టాబ్లెట్స్ నిజంగా చెప్తున్నాను. నేను చాలా మంది పేషెంట్స్ తెలుసా చెప్తా ఉంటాను, టేక్ న్యూట్రిషియస్ ఫుడ్, డోంట్ కమ్ టు ద డాక్టర్. స్టార్ట్ పప్పు ఫస్ట్. అమ్మ లాంటి పప్పు నా దృష్టిలో. పప్పు ఈక్వల్ టు ప్రోటీన్. ఇంకోటి ఏంటంటే శైలజ అన్నీ మాకు తెలుసు అండి. శైలజ చేసే ప్రతిదీ నాకు తెలుస్తుంది. మేము రెగ్యులర్ గా తింటా ఉంటాం కాబట్టి. అప్పుడు మీరు అడగొచ్చి దప్పలం ఎందుకు తెలియలేదని. దప్పలం నిజంగా తెలియదండి. వాళ్ళు అడగకుండా నువ్వే క్లూ ఇస్తున్నావు అని ఫస్ట్ టైం వింటున్నా. చాలా బాగుంది. ముద్దపప్పు ఏం చేశారంటే వండేటప్పుడే నెయ్యి చేసా. ఓకే, నీకు ఎక్స్ట్రా నెయ్యి చేసా. ఈరోజు మనం చేయబోయే రెసిపీస్లో 4టికి మనం అరేంజ్ చేసుకోవాల్సింది ఇవేనండి. కందిపప్పు నానబెట్టుకున్నాను, పచ్చి కొబ్బరి తీసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపి ముక్కలు అనమాట మన ముక్కల పులుసులోకి. బీట్రూట్, పుదీనా, అంతే. మనం ముద్దపప్పు చేసేసుకుందాం. కందిపప్పు నానబెట్టుకోవటం మస్ట్ అండి, ఎప్పుడైనా తొందరగా అయిపోతుంది ముద్దపప్పు. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్. మన ముద్దపప్పు అయిపోయిందో. వావ్,
కొంచెం ఉప్పు అండి, పావు టీ స్పూను, ఎందుకంటే మనకి పులుసులో ఉప్పు ఉంటుంది కదా అందుకు. కొద్దిగా నెయ్యి, బాగానే 1 టీ స్పూన్. ఇంత ఈజీ ముద్దపప్పు చేయటం. దట్స్ ఆల్ ముద్దపప్పు. సూపర్ సూపర్ సూపర్. దీనిలోకి నువ్వు బీట్రూట్ ఫ్రై నంచుకోవచ్చు అని. బీట్రూట్ గురించి మమ్మీ ఏం చెప్పేది తెలుసా మా కోసము? వారానికి ఒక్కసారి బీట్రూట్ తిను, లేకపోతే కర్రీ తినేవాళ్ళం కాదు చిన్నప్పుడు. నీ బుగ్గలు బీట్రూట్లా అవుతాయని చెప్పేది. నేను అమ్మని ఏమనేదాన్ని అంటే, అమ్మ నా కలర్ ఏంది, నువ్వు ఇచ్చిన నా కలర్ ఏంది, నీ డైలాగ్ ఏంది, ఏమన్నా బాగుందా అనేదాన్ని. మొన్న ఈ మధ్యలో మేము వరంగల్లో యోగా డాన్స్ వెళ్ళడానికి వెళ్ళినాం. అదేమో దాంట్లో నేను ఫ్రంట్ లో ఉండి ఇట్లా అమ్మవారి పోజ్ ఇవ్వాలన్నమాట. సో నేను నాలుగు ఇట్లా బయటకు తీసి ఐ హావ్ టు గివ్ దట్ ఎక్స్ప్రెషన్. నా నాలుక రెడ్ కావాలి. నేను తమలపాకు తిన్నాను. సో బీట్రూట్ 2 బీట్రూట్లు తిన్నా టు గెట్ దట్ సమ్ కలర్ అనమాట. బీట్రూట్ తో ఇంకేదో ఉందిరా దీంట్లో. తిన్నావా? ఏంటది? పచ్చి కొబ్బరి. వా, పచ్చి కొబ్బరి తెలుసా? రోజు అంత పచ్చి కొబ్బరి తినాలి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్. అంటే మగాలైనా తినొచ్చు, ఆడాలైనా తినొచ్చు, కానీ పచ్చి కొబ్బరి ఖచ్చితంగా తింటే మంచిది. ఇంకా లేడీస్కి అయితే ఇంకా మంచిది. ఇన్నాళ్ళకి నొక్కి వక్క నుంచి నా బదులు చెప్పేవాళ్ళు ఒకళ్ళు దొరికారండి. చెప్పు కొబ్బరి గుణగుణాలు. యూజువల్గా కొబ్బరి అనేది కంపల్సరీ అన్నిట్లలో మనం వేస్తూ ఉంటాము. అందులో డ్రై దానికంటే పచ్చి కొబ్బరి మంచిది. పచ్చి కొబ్బరి మంచిది. దాంట్లో వచ్చేసి మీకు కొబ్బరి పాలన్నం చేసుకోవచ్చు. తర్వాత ఈ కొబ్బరి డైరెక్ట్ గా ఫైబర్ లాగా పనిచేస్తుంది అలాంగ్ విత్ బీట్రూట్. అవును, కాన్స్టిపేటెడ్ వాళ్ళకి చాలా మంచిది కూడా. బీట్రూట్ మేము తినలేదు చిన్నప్పుడు అని చెప్పాం కదా, మా అమ్మ రకరకాలుగా పెట్టేది, అన్నిట్లో మాకు ఇది నచ్చింది అనమాట. అందుకే నా పిల్లలు తినాలని నేను కూడా బీట్రూట్ ని ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ అందరికి, మా పిల్లలకి లక్కీ పింక్ ఇద్దరికి చాలా ఇష్టం బీట్రూట్. ఇట్లాగా మన బీట్రూట్ ఫ్రైకి ఆయిల్ వేసేస్తున్నాను, ఒక 5-6 టీ స్పూన్స్. ఫ్రై కదా, ఒక 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 5-6. బీట్రూట్ ఉడకపెట్టి ఫ్రై చేసిన దానికన్నా ఫ్రైలోనే సిమ్లో ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్. ఉప్పు పసుపు వేసాక దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మెల్లగా లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మీకు అడుగు పడుతుంది అనిపించినప్పుడు నీళ్లు చిలకరించండి చాలు. వావ్, ఆయిల్ పైకి తేలుతుంది. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా దానంతటా అదే సిమ్లో ఉడికింది దాదాపు 22 నిమిషాలు. కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్. దీనికి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ సూపర్. జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు. కొత్తిమీర, దట్స్ ఆల్. కట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. ఇక పుదీనా అంటేనే అసలు ఆ స్మెల్లే మనకు ఒకలాంటి ఎట్లయితే చెప్పు, ఈ బల్బులని ఎరిగిపోతాయి. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ టేకింగ్ దట్ పుదీనా స్మెల్ ఆల్సో. అవును, కర్డ్లో కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో పుదీనా పచ్చడి నంచుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఉన్న యునిక్ వాల్యూ ఏంటంటే మెడిసినల్ కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. అందుకనే దాని స్మెల్ మనకి ఆరామ్ ఇస్తుంది. ఈవెన్ మనకు తలనొప్పి లేచినా కానీ పుదీనా పెడతారు. కూలింగ్ ఎఫెక్ట్ కి పుదీనా పెడతారు. ముక్కు పట్టేసిన పుదీనా ఆకులతోని స్మెల్ తీసుకుంటాము. హైయెస్ట్ మెడిసినల్ కాంపోనెంట్స్ పుదీనాలో ఉంటాయిరా. అవును, టేస్ట్ కూడా. సంథింగ్ ఇందులో ట్విస్ట్ ఏంటో చెప్పనా? పుదీనాలో నేను అసలు పుదీనా పొయ్యి మీదే పెట్టలే, పచ్చి పుదీనాకు. అవునా? దెన్ ఐ థింక్ ఐ హావ్ టు టేస్ట్. నెయ్యి వేసుకో, నీకు అందుకే ఆల్రెడీ వస్తుంది. అంటే పుదీనా పచ్చడి పోపు కూడా నెయ్యితోనే వేస్తాను, అది వేరే విషయం. కానీ నెయ్యి వేడివేడిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చి పుదీనాతో చేసేది. ఇది కూడా మా అమ్మ రెసిపీనే, చాలా బాగుంది. దీంట్లో లైట్గా బెల్లం తగులుతుంది అనుకో. సమ్ స్వీట్ అయితే తగులుతుంది, అది బెల్లం అయ్యి ఉండొచ్చు.
రైట్గా ఉంటుంది. షుగర్ వేయం కదా అందుకునే. ఎందుకో చెప్పనా, అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకంటే తెలియకుండా పోతుంది. కానీ పాతకాలంలో పప్పులో ఇంగు వేశారనుకో అజీర్తి వాయువుని కంట్రోల్ చేయడానికి, పుదీనాలో బెల్లం వేశారనుకో బ్యాలెన్స్ చేయడానికి, ఆ కూలింగ్ ఎఫెక్ట్ ప్లస్ ఈ బెల్లం బ్యాలెన్స్ అయిపోతుంది. చాలా మంచి, చాలా వరకు పులుసు కూరలలో కూడా బెల్లం వేస్తాం. ఐ డూ దట్. అరుగుదల కోసము బ్యాలెన్స్ చేయటం కోసం. ఆ చింతపండును బ్యాలెన్స్ చేయాలంటే బెల్లం వేయాలి. ఆ కూరగాయలు అన్నీ కూడా అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటుంది కదా. సో వాటన్నిటిని బ్యాలెన్స్ చేయటం అలాంటిది. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఇయర్. నిజంగా అండి కష్టపోతూ అంటే ఈ పిల్ల ఎంత కష్టం చేస్తుందంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చెయ్యని పని చేయదు. మేము ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాం. మేము అన్నిటికంటే ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆమెలో మేము ఫ్రెండ్స్ విషయం మేము మనమందరం మాట్లాడుకునేది జనరల్గా, అమ్మో నువ్వు నేను ఎంత టైంలో ఉండని, ఎంత బిజీగా ఉండని వాళ్ళ అమ్మకి నాన్నే గుర్తు చేసుకోకుండా ఉండదు. ప్రతిరోజు వాళ్ళ అమ్మతో ఫోన్లో, అమ్మ ఒకసారి కాదు 4 సార్లు, అమ్మ తిన్నావా, అమ్మ పడుకున్నావా, అమ్మ ఇంకెంతే. అది నిజంగా ఆ ఫ్యామిలీ వాల్యూస్ నిలబెట్టడం నిన్ను చూసే నేర్చుకోవాలని. థ్యాంక్ యూ రా. అందులో భాగమే ఫ్యామిలీ వాల్యూస్ నిలబెట్టడంలో భాగమే తాళి కూడా. ఒక పప్పు, కూర, పచ్చడి, పులుసు అట్లా పెట్టుకొని ముచ్చట చెప్పుకుంటా తింటుంటే ఎంత తృప్తిగా ఉంటుంది రిలేషన్స్ మెయింటైన్. ఇట్లా నేను ఒక సిక్ ఫ్యామిలీలో చూసినాను. మెడిసిన్ చేసేటప్పుడు ఒక సిక్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లనే కూర్చొని అందరు తింటున్నారు. రియల్లీ గుడ్. పుదీనా పచ్చడికి ఫస్ట్ తాలింపు వేసి పక్కకు పెట్టుకుందామండి. తాలింపులో నెయ్యి యాడ్ చేయటం మర్చిపోకండి. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కట్టేస్తున్న వేడి ఎక్కువ వద్దామని టెన్షన్కి ఒక 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ. స్టవ్ కట్టేసే ముందు కొద్దిగా పసుపు, వెరీ లిటిల్, ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి. మన తాలింపు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. అదే గిన్నెలో అదే ఆయిల్లో మినపప్పు ఒక 1 టీ స్పూను, శనగపప్పు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూను, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, ధనియాలు ఒక 2.5 3 టీ స్పూన్స్, కరివేపాకు ఒక కొంచెం, ఒక 5-6 రెమ్మలు. వీటితో పాటు ఎండుమిరపకాయలు. నేను ఇక్కడ 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లోకి ఎంత పుదీనా వేస్తానో చూపిస్తా. దీనిలోకి వెల్లుల్లి ఒక 7-8, ఉప్పు ఒక 1 టీ స్పూను, బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ముందు ఇది గ్రైండ్ చేసి దానిలోకి ఇది గ్రైండ్ అయిన తర్వాత 2 గుప్పెళ్ళు పచ్చి పుదీనా. దీన్ని వేయించాల్సిన అవసరం అస్సలే లేదు. దీంట్లో చింతపండు కూడా వేయండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నానబెట్టిన చింతపండు. ఇది పౌడర్ అయిన తర్వాత దీంతో పాటు కలిపి గ్రైండ్ చేయొచ్చు. పుదీనా పచ్చడి వచ్చేసింది. దీనికి తాలింపు యాడ్ చేసేద్దాం. దప్పలంలో అని ముద్దపప్పు వేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఇదా? అసలు పప్పు దప్పలం కాంబినేషనే అది. పప్పులో దప్పలంలో ముద్దపప్పు వేసుకొని 2 కలిపి తినాలి. దీంట్లో కూడా స్వీట్ ఉంటుందా? దప్పలంలో స్వీట్ ఉంటుంది. ఇంకో ఇట్లా కలుపుకొని కొంచెం ఇట్లా నెయ్యి పోసుకొని తింటే ఇది పప్పు దప్పలం కాంబినేషన్. అంటే ఈ దప్పలం చూస్తే ఎట్లుందో తెలుసా, జీవితం లాగా ఉంది. సూపర్. ఎలా చెప్పు ఒకసారి. ఎట్లా అంటే అన్నీ ఉన్నాయి కదరా, హ్యాపీనెస్, సాడ్నెస్, అంటే అవన్నీ స్వీట్, సారోస్ అన్ని మిక్స్ అయి ఉంటాయి చూడు. దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దట్. అంటే దిస్ ఇండికేట్స్ అవర్ లైఫ్ అన్నమాట. అందరికి జీవితాలలో సంతోషం ఉంటది, దుఃఖం ఉంటది, బాధలు, సహనము, ఓర్పు, ప్రేమ అన్నీ ఉంటాయి. అవును, రైట్. ప్రతి చోట ఒక పాఠం నేర్చుకోవాల్సిందే. అంతేగాని నాకు ఈ బాధ వచ్చిందని ఆగిపోవడం కానీ అట్లంటే మనం ఎన్నిసార్లు ఆగిపోవాలి లైఫ్. అవును, ఎందుకంటే కష్టాలు లేని రోజే ఉండదు. No, this is a message seriously for the young people who are not ready to take any challenges in the life. Not taking any challenges. Especially young married couple కి అయితే మరి అంటే నువ్వు అన్నావు చూడు ఇంతకుముందు ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టమవుతుంది పిల్లలకి. అంటే కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే నువ్వు ఇప్పటికీ చూడు, పుల్లన్న ఎట్లా చెప్తే అట్లా నువ్వే చేస్తావు అన్నీ. కానీ పుల్లన్న ఒక ఎస్ అనటం కోసం నువ్వు వెయిట్ చేస్తావు. ఇప్పుడు అలా లేదు జనరేషన్.
జనరేషన్ ఎట్లుందంటే నువ్వెంతో నేనంతే, నువ్వు ప్యాంట్ చొక్కా వేసుకున్నావు నేను చీర కట్టుకున్నాను, లేకపోతే నువ్వు ప్యాంట్ చొక్కా వేసుకున్నావు నేను కూడా ప్యాంట్ చొక్కా వేసుకున్నాను. ఏంటి డిఫరెన్స్? నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను, ఎవరో ఒకరు తగ్గాలి అనే దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను డైలీ నా క్లినిక్ లో కౌన్సిలింగ్ ఇస్తున్నాను రా, అందుకనే అనిపించింది ఒకసారి ఆ మాట చెప్తావని. సింగిల్ పాట్ డిష్ అండి ఇది. ఆయిల్ వేసేసుకుందాం, ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ 1/2 టీ స్పూన్. ముక్కల పులుసులోకి సాంబార్ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. రెగ్యులర్ ఉల్లిపాయలు జూలియన్ కట్లో ఒకటే ఒక ఉల్లిగడ్డ. జస్ట్ 1 మినిట్ అంతే. దీంట్లోకి ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇందులో మనకి ములక్కాయ, సొరకాయ, మంచి గుమ్మడికాయ, బెండకాయ, మోరంగడ్డ, మన చిలకడ దుంప ఇన్ని ఉన్నాయి. వంకాయ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాము, మనం లేట్గా వేద్దాం. వంకాయ టమాటా తర్వాత వేస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం. టూ మినిట్స్. వంకాయలు వేసేస్తున్నాను, టమాటాలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఒక 4-5, కొద్దిగా కరివేపాకు. ఒకసారి టాస్ చేసి, ఈ చింతపండు పులుసు చూడండి, ఇది ఒక చిన్న జామకాయ సైజ్ చింతపండు, చిక్కగా ఉంది గుజ్జు. మనం దీంట్లో చిక్కగా వేయకూడదు, లూజ్గా ఉండాలి పులుసు, ముక్కల పులుసులోకి. అందుకని నేను చిక్కటి పులుసులో వాటర్ పోసేస్తున్నా. ముక్క మునిగేంత పోయాలి మనం. 4 to 5 మినిట్స్. ఉప్పు పసుపు కారంలో మంచిగా ముక్క మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు పులుసు పోసేస్తుంది. ముక్కల పులుసు మనం కిందకి దింపే టైంకి ఇలా ఉండాలి, అంటే ఈ టెక్స్చర్లో ఉండాలి, ఈ నీళ్ళు ఉండాలి. ఇలా ఉండాలంటే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది. చాలు. దీన్ని సిమ్లో పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ముక్కలు మొత్తం ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. వావ్, మన ముక్కల పులుసు పర్ఫెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్ ఇలానే ఉండాలి. ఉప్పు చెక్ చేసుకోండి ఒక్కసారి, నాకు కొంచెం పడుతుంది అనిపించింది, వేసేస్తున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేయండి, దిగ పిసరంతా. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ ఆవ పొడి. ముక్కల పులుసులో ఈ 3 స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెల్లం. బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. కొంతమంది తీపి తక్కువ తింటారు, వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తీపి బాగానే లగాయించి తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్. కొత్తిమీర చల్లుకొని కట్ అయ్యటమే, అయిపోయింది. వచ్చి మన ముక్కల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకటే కర్రీ చేసినాం అనుకో, 2 కర్రీస్ చేసినాం అనుకో, పిల్లలకి నచ్చకపోతే తక్కువ తింటారు, మనకి బాధ. 4 ఒకటి నచ్చదా చెల్లి? మా అమ్ముడు అయితే ప్రొద్దున్నే వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ జ్యూస్ తాగుతారు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతారు. వాళ్ళ ఇంట్లో 4 కంపల్సరీ. నేనన్నా ఎప్పుడైనా స్కిప్ చేస్తాను కానీ అమ్మడు వాళ్ళు స్కిప్పే చేయరు. అవును, మా చెల్లి అండి అనుజ నాలా ఉంటుంది నిజంగా, నాలాగానే ఉంటుంది. చాలా మంది కాదు అక్క చెల్లెలు, మేమిద్దరం అక్క చెల్లెలు అనుకుంటారు. మంచి మీల్ ఇచ్చావు శైలు, నువ్వు తృప్తిగా తింటే నాకు అదే 10,000 సంతోషం. ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి ముద్దపప్పు. శైలు నా కోసం అయితే పాపం ఎందుకనాలి కానీ ఎన్ని నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నా మళ్ళీ వెజ్ చేస్తాం. నా కోసం కంపల్సరీ వెజ్ చేస్తుందండి. నేను అస్సలు నాన్ వెజ్ తిన్నాను. చేయటం మాత్రమే కాదు, మేమిద్దరం కలిసి ఫ్రెండ్స్ ఇళ్ళకి లంచ్కి డిన్నర్కి వెళ్తుంటాం కదా, వీళ్ళింటికి వాళ్ళింటికి. అక్కడ వెజ్ ఉందో లేదో అని చెప్పి మళ్ళీ మా ఇంట్లో వెజ్ కూడా తీసుకొని వస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. యాక్చువల్గా మనం రోజు మాట్లాడుకోవాల్సిన పని లేదు, రోజు బాగున్నావని అడగాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడైతే వెన్ వి నీడ్ దెమ్ అక్కడ ఉంటే చాలు. దట్ ఈస్ అదొకటిను. మనం ఉన్నామనే భరోసాతో పాటు కలిసినప్పుడు ఆహ్లాదంగా ఫ్రెండ్లీగా
తలుచుకున్నప్పుడు ఒక నవ్వు, ఇది చాలండి. కొంతమంది ఉంటారు అని అంటే ఈ మధ్యన తగిలారులే నాకు కొంచెము. అప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు నిజంగా. వెళ్ళినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, అట్లా మాట్లాడుతుంటే నాకు ఎంత చెవుకు అనిపిస్తుంది. మన గురించి కాదు, మన గురించి మాట్లాడితే మనకు తెలియదు కదా, వేరే వాళ్ళ గురించి మన దగ్గర మాట్లాడుతుంటాం. డెఫినెట్ గా మన గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారని అర్థమైంది. వద్దులే తల్లి, ఫ్రెండ్షిప్ లేకపోతే మాయ. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ వైబ్స్ వచ్చే దగ్గర మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే మనం నెగిటివ్ గా చెప్పకపోయినా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అవును, అంత అవసరమా మనకి? అవును, ట్రూ. డైలీ వీఆర్ ఆన్ అవర్ టోస్ టు డూ సంథింగ్. అట్లాంటప్పుడు ఏ ఒక్క హర్డల్ కూడా మనల్ని ఆపొద్దు. అది నేనైతే అట్లనే అంటాను. అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ అరౌండ్ మీ టు డూ నెగిటివ్ కమెంట్స్. అంటే టు హూమ్ ఎవర్ దే టాక్ అబౌట్ చేయకూడదు అట్లా. అప్పుడు మన దగ్గర అట్లీస్ట్ మనం ప్రశాంతంగా ఉంటాము. ఉన్న ఇదిలో మనకి అంత లేదురా ఇప్పుడు. అయ్యి పెట్టుకొని లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, యూ హ్యావ్ టు మేక్ ఎవ్రీ మెమరీ వెరీ స్వీట్. ఆ షార్ట్ లైఫ్లో మనం చాలా పనులు చేస్తున్నాము. కలవటం అంటే ప్రశాంతంగా సంతోషంగా నవ్వు తుల్లుకుంటే ఇదే కావాలనిపిస్తుంది. ఒక వైటమిన్ టాబ్లెట్ లాగా ఫ్రెండ్ అంటే. డోపమైన్ లా ఉండాలి బట్ సెరటోనిన్ లా ఉండకూడదు. అబ్బో, మొత్తం వారు వీరయ్యారండి డాక్టర్. అయితే నేను రేపంచి నేను వంటలు చేస్తాను. సరే. పద్మ, అమరావతి, శైలజ, అనిత, మేము నలుగురము. తెలీదండి ఏ మూమెంట్ లో కలిసినామో కానీ సీరియస్లీ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ అనే అదొక్కటిగా. ఒక్కొక్కరు ఒక టైప్ అండి. వి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. వన్ ఈస్ ఈవిడనేమో యూట్యూబర్, పెచ్చ లైక్లు, ఓ హీరోయిన్ లెవెల్ అనుకోండి, నవ్వుకుంటారు. ఐఎమ్ ఏ డాక్టర్. అదర్ ఫ్రెండ్ ఇస్ అవర్ అడ్వకేట్ అండ్ అనదర్ ఫ్రెండ్ ఇస్ అ యోగా టీచర్, హోమ్ మేకర్, అన్ని. మాకు అన్ని భక్తి నేర్పిస్తుంటది. మా శైలజ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అంత వండుతుందండి, అందరికి పెట్టిద్ది. అందరికి పెట్టే గుణం ఉండదు తనలో. చాలా నేర్చుకోవాల్సింది అదే. మీ అందరికి రెసిపీస్ చేసి ఇట్లా ప్లేట్లో కలుపుకొని అంటది కదా, ఆ తర్వాత ఇంత ముక్కు ఉండదు అందులో. మీరందరు కరెక్టే కదా నాన్న, నేను అబద్ధం చెప్పట్లేదు కదా. ఆన్ స్క్రీన్ ఒకటి, ఆఫ్ స్క్రీన్ ఒకటి చెప్పదు అనిత. డైలాగ్ చిరంజీవి వినలేదు డైలాగ్, లేకపోతే కాపీ కొడుతుండే. చిరంజీవి గారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ వచ్చి నన్ను వాయిస్తారే బాబు, ఆయన పేరు ఎందుకు ఎత్తావు? అఫ్ కోర్స్ ఈ సుప్రీం హీరో అనుకో. యాదగిరిగుట్టల ప్రసాదం లాగుంది ఇది. అవునా? పొట్ట నిండిందా తల్లి? కడుపు నిండా, కడుపు చల్లగా. చాలా చాలా వెరీ నైస్. అన్నదాత సుఖీ భవ. థ్యాంక్ యూ. రెగ్యులర్ అటైర్ అన్న ఆమెది. ఏమన్నా అనగానే నాకు చెప్పండి అంటది. సినిమా యాక్టర్ అవ్వాల్సింది డాక్టర్ అయ్యింది. అంతేనండి. మరొక అద్భుతమైన రెసిపీలో అనితను తీసుకొస్తాను. ఎందుకంటే తన గురించి చెప్పాల్సింది, తనని పరిచయం చేయాల్సింది ఎంత ఉందంటే అంత ఉంది. ఇప్పుడు మేము షూట్ చేస్తుంటే మా టీం అంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు మీరు మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు, కంటిన్యూ చేయొచ్చు కదా అని. మీరు చూడాలి కదా. సపరేట్ అని ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తాను మీరు ముందుకి. అంతవరకు సెలవు, నమస్తే.